హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకు మంచి వీడియోతో వస్తాను. ఈరోజు ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ ఫస్ట్ టైం ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ బౌల్లోకి ఆవకాయ వైట్ రైస్లోకి ఆవకాయ వేసేసుకోండి, కలుపుకొని పెట్టుకోండి. ఇది చల్లన్నంతనే చేసుకోవచ్చు, వేడన్నంతం చేసుకోవచ్చు. నేను వేడన్నంతం చేస్తున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని ఎగ్లోకి గుడ్డు కొట్టుకోండి. సాల్ట్, పెప్పర్ వేసుకోండి, పెప్పర్ పౌడరు. మీరు కావాలంటే కారం ఎక్కువ తింటానంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ నాకైతే ఆవకాయలో ఉన్న కారం సరిపోయింది కాబట్టి నేను వేసుకోలేదు. తర్వాత గార్లిక్, రెడ్ చిల్లీ, క్యారెట్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీన్స్ అవి వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోతే మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఎదిరిపోయింది. ఈ ఆవకాయలో ఉన్న వైట్ మొత్తం కలిపేసుకున్నాం కదా, ఆవకాయ ముందుగానే ఆ రైస్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి, ఎందుకంటే మనము కలిపితే ముద్ద అయిపోయిద్ది. మీకు కారము అవి కావాలి ఇంకా సరిపోదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు, ముందుగానే వేపుకున్నప్పుడు వేసుకోవచ్చు. నాకు ఆవకాయలో ఉన్న కారం సరిపోయిద్ది, సాల్ట్ అయ్యి. లేదు ఇంకా కారం కావాలంటే పైన గార్నిష్కి పచ్చి ఆనియన్ వేసుకొని ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉండిద్ది. ఈ విధంగా ట్రై చేయండి. ఇది నాని గారికి కూడా మంచి, హీరో నాని గారికి కూడా మంచి ఫేమస్ ఫుడ్ అంట, ఆయనకి ఫేవరెట్ ఫుడ్ అంట. మీకు ఎవరికి